బీసీసీఐ భారత క్రికెట్ను నూతన శకం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందుకోసం అనేక చర్యలను చేపడుతూ ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఓ కొత్త క్రికెట్ అకాడమీని నిర్మించింది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ అకాడమీని నిర్మించారు. కాగా దీన్ని ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇక ఈ అకాడమీలో ఉన్న సౌకర్యాలు చూస్తే వావ్ అంటూ షాక్ అవ్వాల్సిందే. మరి ఈ కొత్త ఎన్సీఏలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో ఓ లుక్ చేద్దాం పదండి. భారతదేశంలో ఓ కొత్త క్రికెట్ అకాడమీ ప్రారంభం కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా బీసీసీఐ ఈ నిర్మాణానికి పూనుకుంది. దాదాపు 500 కోట్లతో ఈ అకాడమీని బెంగళూరులో నిర్మించారు. ప్రపంచ స్థాయి వసతులతో దీన్ని నిర్మించారు. వరల్డ్లో ఎక్కడా లేని విధంగా అన్నీ ఒకే చోట ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 27న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం బెంగళూరులో ఓ క్రికెట్ అకాడమీ ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని 2000వ సంవత్సరంలో ప్రారంభించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ప్రాంగణంలోనే ఇది నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఎన్సీఏ కట్టి 2 దశాబ్దాలకు పైగానే అవుతుంది. దాంతో బీసీసీఐ కొత్త అకాడమీని నిర్మించాలనుకుంది. కానీ చాలా ఏళ్ల వరకు శంకుస్థాపనకు నోచుకోలేదు. 2019లో జైషా ఈ నూతన అకాడమీకి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే కోవిడ్-19 అటాక్ అవ్వడంతో పనులకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ 2022లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఓపెనింగ్ కు రెడీ అయ్యింది. 500 కోట్లతో దీన్ని నిర్మించారు. భారత్కు ఈ అకాడమీ మచ్చుతునకగా నిలుస్తుందని క్రీడా పండితులు చెబుతున్నారు. అంతలా సౌకర్యాలు ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని సౌకర్యాలు ఈ కొత్త అకాడమీలో ఉన్నాయి. ఇందులో 3 ప్రపంచ స్థాయి స్టేడియాలతో పాటు 45 ప్రాక్టీస్ పిచ్, ఇండోర్ పిచ్, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, రికవరీ, న్యూ ఏజ్ ట్రైనింగ్, స్పోర్ట్స్ సైన్స్ లాంటివి ఉన్నాయి. ఇక 243 గదులున్నాయి. అంతేకాకుండా 16,000 చదరపు మీటర్లలో జిమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉన్నాయి. ఇందులోనే బ్యాంక్, కొరియర్, సెలూన్, ఏటీఎం వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. పాత నేషనల్ క్రికెట్ అకాడమీ కంటే ఇది చాలా పెద్దది. ఇక ఈ అకాడమీ భారత క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి భారత్లో మరో కొత్త క్రికెట్ అకాడమీ వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో నిర్మించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.